ఉండడం, నిజంగా ఉండడం ఆయనకు ఒక్కడికే చెల్లింది, నాకే చెల్లింది. ఎవడేమనుకున్నా సరే చెప్పాల్సింది చెప్పా. ఇకపోతే ఇరుముడి రవితేజ గారి సినిమాల్లో నాకు నచ్చింది అడ్డొస్తావా? రవితేజ గారి సినిమాలో నాకు నచ్చింది ఆటోగ్రాఫ్ మై చరణ్. అది నేనింతే, విక్రమార్కుడు, శివ నిర్వాణ అనే ఒక డైరెక్టరు ఒక నటుడు, పరిపూర్ణమైన నటుణ్ణి రవితేజ అంటే ఇది అని ఎన్నాళ్ళకి మీకు చూపించాడు. మళ్ళీ రవితేజ అంటే ఈ కాదు దీంట్లో నటుణ్ణి చూస్తారు. ఆడపిల్లలు రవితేజలో వాళ్ళ నాన్నను చూసుకుంటారు. నాన్నంటే ఇలా ఉండాలి, ఆడపిల్లల్ని చక్కగా చూసుకునే తండ్రి అంటే ఇలా ఉండాలి, వాళ్ళకి భరోసా ఇచ్చే తండ్రి అంటే ఇలా ఉండాలి, వాళ్ళ ఒంటి మీద చెయ్యేసిన వాళ్ళని ఒక రకంగా చూసిన చందాలు తీసే తండ్రి అంటే ఇలా ఉండాలనే సినిమా ఇది. ఒక అద్భుతమైన కథ. అబ్బాయి శివ నిర్వాణ, నీ గురించి చాలా చెప్పాలా, ఇప్పుడు చెప్పను, సక్సెస్ మీట్ లో చెప్తా. పోతే మా ఎంత లైట్ ఉన్నా చాలా ఇది నీకు. సాయి కుమార్ అన్న, నీతో పనిచేయడం అంటే అది అదృష్టం ఉండాలి. ఇక మీ బాగుండాడు. అదిగో హీరో గారి సెట్టుకు వచ్చిన, అందరి సెట్టుకు వచ్చిన ఆయన రాడు. ఎవరు? రమణ భార్గవ కమెడీ కుర్రోళ్ళతో అక్కడ ఉన్నాడు ఆయన. ఇలా ఈ సినిమా చాలా గొప్పదండి, ఒక అద్భుతమైన సినిమా. ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకులకి బ్లాక్ బస్టర్ అని నేను అన్నాను, కానీ బ్లాక్ బస్టర్ అనేది చాలా చిన్న పదం. కాబట్టి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యేదాన్ని థియేటర్లోనే చూడండి. ఈ చెత్త బొంగు ఇవన్నీ ల్యాప్టాప్లు వీటిలో మాత్రం చూడద్దు. ఏంది ఎమ్మటనే ఇదేంటో నాకు అర్థం కాదు. హాల్లో వేస్తానే ఉంటారు, ఒక 10 నిమిషాలు వీడు ఇక్కడ చూస్తుంటాడు. ఇది ఎట్ట సాధ్యమో పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకే తెలియాలా? తప్పురా బాబు, ఇదంతా అడ్డుకోవాల్సింది ఇదిగో ఈ జంజియే మీరే అడ్డుకోవాలి. పైరసీ కానీ దాని అమ్మమ్మ కూడా ఏదన్నా కానీ. కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి అద్భుతమైన సినిమా మీ అందరి జీవితాల్లో నిలిచిపోయే సినిమా. ఎందుకంటే కొన్ని సినిమాలు రంగస్థలం, పుష్ప కొన్ని ఉంటాయి, అట్లానే ఇరుముడి కూడా ఆ కోవలోకి వచ్చే సినిమా ఇది. థ్యాంక్స్ నన్ను భరించినందుకు. ఇప్పుడు దాకా ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాను, అక్కడ మాట్లాడతా. సరే ఆ పిల్లోడు చెప్పాడు కాబట్టి దిగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఎటకారంగా నవ్విద్దంటే ఏంటో సేమ్ మా ఆయన చెప్పినట్టే చెప్పారు. ఓకే, ఎనీవే మీ అభిమానం, థ్యాంక్ యూ. ఒక అరటి గల ఆయనకి పార్సల్ చేయండి, త్రినాథ్ గారు చెప్పారు.